గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు క్లాస్లో థర్డ్ బిఏకి సంబంధించినటువంటి హెచ్పిటి సబ్జెక్ట్ వచ్చేసి పొలిటికల్ సైన్స్, పేపర్ 7, సెమిస్టర్ వచ్చేసి 6th సెమిస్టర్లో ఉన్నాం. యూనిట్ 1 ఓకేనమ్మా. చెప్పాను ఆల్రెడీ మీకు సెకండ్ యూనిట్లో ఉన్నాము, కానీ ఫస్ట్ యూనిట్కి సంబంధించినటువంటి కొన్ని అంశాలు మిస్ అవ్వడం వల్ల వాటిని గ్యాదర్ చేసి మనం చెప్పుకుంటున్నాం. ఆ తర్వాత ఈ రెండు అంశాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనము యాజ్ ఇట్ ఈజ్గా సెకండ్ యూనిట్లోకి వెళ్ళటం జరుగుతుంది. ఇప్పుడు మనము చర్చించుకున్నటువంటి అంశం ఏంటంటే, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ప్రభుత్వ పాలనా విధానం ఏ రకంగా ఉంటుంది అనే అంశాన్ని మనము గత 2-3 రోజుల బట్టి కూడా చర్చించుకోవడం జరుగుతుంది. అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు అంటే ఏంటి, అభివృద్ధి చెందినటువంటి దేశాలు అంటే ఏంటి, వెనుకబడిన దేశాలు అంటే ఏంటి అనే విషయాల్ని మనం క్లుప్తంగా చర్చించుకోవడం జరిగింది హిందీ క్లాసులో. అలాగే మనం అభివృద్ధి చెందుతున్న దేశాలు అనేసి ఏ రకంగా గుర్తించబడతాయి అనే అంశాన్ని కూడా హిందీ తరగతిలో క్షుణ్ణంగా వాటి మీద అధ్యయనం చేసి చక్కగా మనం డిస్కస్ చేసుకున్నాం. అయితే నిన్నటి క్లాసులో అభివృద్ధి చెందుతున్నటువంటి సామాజిక ఆర్థిక వ్యవస్థ లక్షణాలు ఏంటి అనే అంశాన్ని దాదాపుగా పూర్తి చేసేయడం జరుగుతుంది. ఇది ఇంకా 1-2 పాయింట్లు ఆ అంశంలో మిగిలి ఉన్నాయి. ఈరోజు మనము అభివృద్ధి చెందుతున్న సమాజ పాలనా వ్యవస్థ లక్షణాలు తెలుసుకోవాలి. అలాగే అభివృద్ధి చెందుతున్న సమాజ రాజకీయ వ్యవస్థ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనే అంశాన్ని తెలుసుకుంటూ కన్క్లూజన్గా ముగింపుగా నిర్మూలనకు ఆ యొక్క అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం అభివృద్ధి చెందాలంటే ఏ విధమైనటువంటి అంశాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి అనే అంశం మీద, నిర్మూలనకు ఈ క్రింది చర్యలు అవసరము అనేది మనము ఈరోజు చర్చించిపోయేటువంటి అంశాలు. ఇక్కడ మనము నేను చెప్పుకున్నాం, ఆ యొక్క అభివృద్ధి చెందినటువంటి దేశంలో సహజ వనరులు అనేవి సమృద్ధిగా లభించడం జరుగుతాయి, కానీ వాటిని సక్రమంగా వినియోగించడానికి మనకి కావలసినటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అనేది లభ్యం కాదు. రైట్, కరెక్టే. చైనా, ఇండియాలో అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు ఈ యొక్క ప్రాంతాల్ని మనం పరిశీలించినట్టయితే భారతదేశంలో నిన్న చెప్పిన విధంగా దాదాపుగా 29 రాష్ట్రాలు 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. 28 రాష్ట్రాలు 7 కేంద్రపాలిత ప్రాంతాల దాకా ఉన్నాయి. ఇక్కడ ఏదో ఒక ప్రాంతంలో ఏ రాష్ట్రాన్ని మనం పరిశీలించినట్టే ఏదో ఒక ఖనిజాలు బయటపడుతూ ఉంటాయి, తవ్వకాలు చేస్తూ ఉంటారు, అనేక ఖనిజాలు మనకి లభిస్తూ ఉంటాయి. సున్నప్రాయ అవ్వచ్చు, ఐరన్ అవ్వచ్చు, బ్రాక్సైట్ అవ్వచ్చు, అల్యూమినియం అవ్వచ్చు, పెట్రోల్ అవ్వచ్చు, ఇలా బంగారం అవ్వచ్చు, వజ్రాలు అవ్వచ్చు, ఇలా రకరకాలైనటువంటి ఒక ఖనిజాలు మనకి భారతదేశంలో అనేక ప్రాంతాల్లో విరివిరిగా లభిస్తాయి. కానీ ఆ ఖనిజాలు ఎలా ఉపయోగించాలి, ఎలా బయటకు తీయాలి అనే విషయం మాత్రం మనకి అంతగా తెలియదు. అందువల్ల శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన రంగంలో మనం వెనుకబడి ఉన్నాము. అంటే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ఖనిజాలవే లభ్యమవుతాయి, కానీ వాటిని ఎలా వెలికి తీయాలి, ఎలా ఉపయోగించాలి అనేటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన రంగంలో వెనుకబడి ఉంటామని చెప్పేసి ఇక్కడ మనము చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ వరకు నిన్న మనం చెప్పుకున్నాం. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ అంశం ఏంటంటే, ఈ యొక్క దేశంలో అంటే అభివృద్ధి చెందుతున్నటువంటి సమాజం దేశాన్ని మనం పరిశీలించినట్టయితే ఇక్కడ ఆచార సాంప్రదాయాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వటం జరుగుతుంది. అవి ప్రగతికి నిరోధకాలు చేసేటువంటి సాధనాలుగా మనం భావించవచ్చు. ఇక మనము భారతదేశాన్ని గమనించినట్టయితే ఎప్పటి నుంచో అంటే దాదాపుగా 20 సంవత్సరాలు క్రితం నుంచి మనం తీసుకున్నట్టయితే కనుక
2000 అంత ముందు నుంచి కూడా మనం సంవత్సరాలు పరిశీలించినట్టయితే చాలా మంది ఏమంటారంటే భారతదేశం అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం, ఏది 2000 సంవత్సరంలో కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం అన్నారు. కానీ స్టిల్ ఇప్పుడు 2021వ సంవత్సరం వచ్చి దాదాపు 20 సంవత్సరాలు అయ్యాయి. అంటే ఇప్పుడు భారతదేశం అభివృద్ధి చెందుతుందా అని ఒకసారి పరిశీలించినట్టయితే భారతదేశాన్ని ఇప్పటికీ కూడా అభివృద్ధి చెందుతున్న దేశాలుగానే పరిగణించడం జరుగుతుంది. మరి మీకు డౌట్ రావచ్చు, అదేంటి సార్ మరి ఎప్పుడో 20 సంవత్సరాల క్రితమే భారతదేశం అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం అన్నారు, మరి 20 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయాయి, ఇప్పుడు భారతదేశాన్ని ఇప్పుడు కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంగానే పరిగణిస్తున్నారు, దానికి గల కారణం ఏంటి సార్? ఇంకా అభివృద్ధి చెందలేదా అంటే అభివృద్ధి చెందలేదు. అభివృద్ధి చెందడం కూడా చాలా కష్టమైనటువంటి పని. సమూలమైనటువంటి సంస్కరణ తీసుకొచ్చేటువంటి నాయకులు ఉండాలి. ఏంటి సార్ అంటే భారతదేశం ఆచార సాంప్రదాయాలకి ప్రపంచంలో ఒక ప్రదర్శనశాల. అర్థమైందమ్మా? అంటే ప్రపంచంలో ఉన్నటువంటి మతాలన్నీ భారతదేశంలో ఉన్నాయి, ప్రపంచంలో ఉన్నటువంటి కులాలన్నీ భారతదేశంలో ఉన్నాయి, ప్రపంచంలో ఉన్నటువంటి ఆచార సాంప్రదాయాలు వాడుకలు కట్టుబాట్లన్నీ కూడా భారతదేశంలో ఉన్నాయి. అనేక భాషలు ఉన్నాయి, అనేక ప్రాంతాలు ఉన్నాయి, అనేక టైప్స్ ఆఫ్ వేరియేషన్స్ కూడా ఉన్నాయి ఇండియాలో, అనేక భౌగోళిక పరిణామాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే భారతదేశ అభివృద్ధికి ఒక ఆటంక సాధనాలుగా కొనసాగుతున్నాయని. అందుకే ఇప్పటికీ కూడా భారతదేశం అభివృద్ధి చెందుతూనే ఉంది, కానీ అభివృద్ధి చెందినటువంటి జాబితాలో లేదు వేసి భావించాలి. ఎందుకంటే ఆచార సాంప్రదాయాలు అనే విషయంలో భారతీయ యొక్క ప్రజలు లోతుగా ప్రభావం చూపుతుంది వాళ్ళ మీద. మీకు డౌట్ రావచ్చు, అదేంటి సార్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల మీదే ఆచార సాంప్రదాయం ఎందుకు ప్రభావం అధికంగా చూపెడుతుందంటే మనం చెప్పుకున్నాం కింది క్లాస్లో ఏమని, దాదాపుగా భారతదేశం 60 నుంచి 70% వరకు గ్రామీణ ప్రజలు నివసిస్తారు. పట్టణ ప్రజలు పక్కన పెడితే మనము గ్రామీణ ప్రజలు 60 నుంచి 70% నివసిస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద వాళ్ళ యొక్క పూర్వీకుల యొక్క ప్రభావం అనేది తప్పనిసరిగా పడుతుంది. ఇప్పటికీ కూడా స్టిల్ ఇప్పటికీ అది ఎప్పటికీ కూడా మారే అవకాశాలు చాలా కష్టం. పూర్తిగా మారాలి అంటే గ్రామాలన్నీ కూడా పట్టణీకరణ చెందాలి, నగరీకరణకి అభివృద్ధి చెందినప్పుడు అవి సాధ్యం. లేదంటే ఎప్పటికీ కూడా ఆ గ్రామీణ వ్యవస్థ అలాగే ఉంటే భారతదేశంలో ఆచార సాంప్రదాయాలు పూర్వీకులు అది ఇది అంటూ ఇప్పటికీ కూడా దాంట్లోనే మనం పట్టడం ఖాయం. నెక్స్ట్ ఆ గ్రామంలో నివసించేటువంటి యువతులు ప్రజల్లో అనాగరికత అంటే చదువు లేనివాడు నిరక్షరాస్యులు అధికంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తారు. దానితో పాటు వాళ్ళు తరతరాలుగా వచ్చేటువంటి వృత్తి అయినటువంటి వ్యవసాయ ఆధారిత వృత్తులు మాత్రమే నమ్ముకోవడం వల్ల వాళ్ళలో ఆచారాలు సాంప్రదాయాలు వాడుకలు ఈ విధమైనటువంటి అంశాలు అధికంగా కనపడతాయి. అందువల్ల అభివృద్ధికి ఆటంకాలు ఈ ఆచార సాంప్రదాయాలు అనేసి మనం భావించాలి. ఓకేనమ్మా? ప్రగతికి ఇవి ఆటంక మార్గాలుగా మనకి కనపడతాయి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం. ఓకేనా? దీంతో ఈ యొక్క అభివృద్ధి చెందుతున్న సమాజ సామాజిక ఆర్థిక వ్యవస్థ లక్షణాలు అనేవి పూర్తయిపోయాయి. ఓకేనా? మనము రెండో అంశమైనటువంటి అభివృద్ధి చెందుతున్న సమాజ పాలనా వ్యవస్థ లక్షణాలు అనే అంశాల గురించి ఈరోజు చర్చించుకోవాలి.
రైట్. ఇక్కడ మనము చూసుకున్నట్టయితే కనుక మొదటి పాయింట్ ఈ యొక్క అభివృద్ధి చెందుతున్నటువంటి సమాజ పాలనా వ్యవస్థ లక్షణాల్లో మొదటి పాయింట్గా మనం తీసుకున్నట్టయితే కనుక ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కనుక వలస పాలన నుంచి వచ్చినటువంటి లోపయిష్టమైనటువంటి పరిపాలనా చట్టం ఉండడము అనేది ఇక్కడ మనము గమనించవచ్చు. అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారతదేశాన్ని ఉదాహరణగా తీసుకోమని ఆల్రెడీ చెప్పాను. ఎందుకంటే భారతదేశం అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం కాబట్టి ఇక్కడ లోపయిష్టమైనటువంటి వలస పాలనకి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ప్రభావం అనేది ఆ యొక్క దేశ అభివృద్ధి మీద పరిపాలన రాజకీయ సామాజిక పరంగా పడుతుంది, ఎంతైనా ఉంటుంది. మీకు చెప్పాను ఏమని కింది క్లాస్లో, అమ్మా బ్రిటిష్ వారు భారతదేశాన్ని దాదాపుగా 200 సంవత్సరాలు పరిపాలించారు. అందువల్ల ఏం జరిగింది అంటే కనుక ఇప్పుడు భారతదేశాన్ని తీసుకున్నట్టయితే కనుక 200 సంవత్సరాలు పరిపాలించారు బ్రిటిష్ వారు. కాబట్టి వాళ్ళ యొక్క ప్రభావం మన మీద పడుతుంది. ఆర్థిక విషయాల్లో కానివ్వండి, సామాజిక విషయాల్లో కానివ్వండి, రాజకీయ విషయాల్లో కానివ్వండి, మత విషయాల్లో కానివ్వండి, వాళ్ళ యొక్క ఆచార సాంప్రదాయాల విషయాల్లో కానీ మన మీద అంత ప్రభావం చూపెడుతుందని చెప్పేసి చెప్తుంది. ఇది మన అభివృద్ధికి ఆటంకంగా మారడం జరుగుతుంది. నేను చెప్పుకున్నాం ఏమని 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని బ్రిటిష్ వారు చేశారు. అంటే 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ అనే దాన్ని ఉదాహరణ తీసుకొచ్చారు. ఆ చట్టము ఇప్పటికీ కూడా మన మీద ప్రభావం చూపెడుతుంది. 1935లో పేర్కొన్నటువంటి చాలా మట్టుకు అంశాలని భారత రాజ్యాంగంలో పొందుపరిచారు. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు చేసినటువంటి చట్టం మన మీద ఇప్పటికి స్టిల్ 2021 వరకు కూడా ఆ యొక్క ప్రభావం ఉంది. ఓకేనా? అంటే వలస పాలన యొక్క ప్రభావం మన మీద పడుతుంది. ఈ రకంగా అభివృద్ధి ఆటంకాలు ఏర్పడేటువంటి అవకాశాలు అధికంగా ఉంటాయి అనేది ఇక్కడ మనము గమనించవచ్చు. రైట్. ఇంకొక రెండో అంశాన్ని మనం పరిశీలించినట్టయితే కనుక ఇక్కడ పరిపాలనా ప్రక్రియ పద్ధతులు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా లేకపోవడం. మనము ఈ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలను పరిశీలించినట్టయితే కనుక పరిపాలన మరియు పరిపాలనా ప్రక్రియ దాంతోపాటు పద్ధతులు మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా లేకపోవడం. మన పరిపాలనా వ్యవహారం ఏదైతే ఉందో అది మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా లేకపోవటం అనేది కూడా అభివృద్ధికి ఆటంకంగా మనం భావించవచ్చు. ఎందుకంటే ఇందాక చెప్పిన విధంగా ఆచారాలు సాంప్రదాయాలు అనేవి భారతీయుల్ని అమితంగా ప్రభావితం చేస్తుంది. అప్పుడు మనం ఎన్నుకున్నటువంటి మెజారిటీ నాయకుడైనా సరే, సంకీర్ణ ప్రభుత్వాల్ని పక్కన పెట్టుకుంది, మెజారిటీ నాయకుడు కూడా భారతదేశంలోనే ఉన్నటువంటి ఆచారాలని సాంప్రదాయాల్ని కాదని చట్టాలు కానీ శాసనాలు కానీ చేయలేవు. అలా చేయకపోతే మన కాలానికి పరంగా మారుతున్నటువంటి పరిణామాల్ని తట్టుకోవడం పాలనా వ్యవస్థకి సాధ్యమైనటువంటి పని కాదు. అంటే ఇంకా వెనుకబడితనమే ఉంటుంది. పరిస్థితులకు అనుగుణంగా లేదా కాలానికి అనుగుణంగా ఇక్కడ పరిపాలన అనేది నడవలేకపోతారు అభివృద్ధి చెందే. ఎందుకంటే దీనికి ఆచార సాంప్రదాయాలు అవ్వచ్చు, లేదంటే అనేక కారణాలు కూడా అవ్వచ్చు. ఓకేనమ్మా? ఇది రెండో అంశం. ఇక మూడో అంశాన్ని మనం గమనించినట్టయితే కనుక వర్తమాన పరిపాలనా వ్యవహారాల్లో రాజకీయ నాయకులు జోక్యం ఎక్కువగా ఉండటము. కరెక్ట్. ఇది అభివృద్ధి చెందుతున్నటువంటి దేశమైనటువంటి భారతదేశంలో
రాజకీయ జోక్యం అనేది అధికం. ఎప్పుడైతే ప్రతి విషయంలో కూడా రాజకీయ నాయకుడి జోక్యం అనేది అధికంగా ఉంటుందో అక్కడ ఆ దేశం అభివృద్ధి చెందదు. ప్రతిదానికి పొలిటికల్ టైఅప్ అనేది ఉండకూడదు. అంటే పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అనేది ప్రతి విషయంలో ఉండకూడదు. ఆఖరికి మనం రేషన్ కార్డు రావాలంటే పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్, మనకి ఆధార్ కార్డు రావాలంటే పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్, నీకు ఆదాయ ధృవపత్రం కావాలంటే పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్, నీకు పలానా కేసు ఇరుక్కున్న బయట రావాలంటే పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్, పలానా వాడికి ఇంకోటికి గొడవ వచ్చిందంటే పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్. ఇలా చూసుకుంటే మనకి ఏదైనా చిన్న జాబ్ కావాలంటే పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్, ఆఖరికి ప్రైవేట్ సంస్థలో జాబ్ కావాలన్నా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్, రాజకీయ నాయకుల జోక్యం. చిన్న గవర్నమెంట్ జాబ్ కావాలంటే నీకు మెరిట్ ఉన్నా, నీకు అన్ని స్కిల్స్ ఉన్నా ఎవరు కావాలి? రాజకీయ జోక్యం కావాలి. దానికి చిన్న కాంట్రాక్ట్ కావాలన్నా, ఏదైనా చిన్న కాంట్రాక్ట్ వర్క్ కావాలన్నా దానికి ఏది మనము వేలం వేయడాలు అవి ఉండవు. వేలం వేసినా నాకు మాత్రమే ఎవరు కావాలి? రాజకీయ నాయకులు వచ్చి చెప్పాలి ఆడు మా ఓడే, ఆ కాంట్రాక్ట్ మా ఓడితో ఉండదు. ఇలా ఆద్యాంతం అన్నీ పెద్ద విషయం నుంచి భారతదేశంలో చిన్న విషయంతో చూసుకున్నట్టయితే ప్రతి విషయంలో కూడా రాజకీయ నాయకుల యొక్క జోక్యం అనేది అధికమవుతుంది. ఇలా రాజకీయ నాయకుల యొక్క జోక్యం వల్ల ఏం జరుగుతుందంటే మెరిట్ సంపాదించిన వ్యక్తులు కానీ, సమర్థత కెపాసిటీ ఉన్నటువంటి పర్సన్స్కి ఆ యొక్క అవకాశాలు తక్కువ, అసమర్థుడికి చేతకాని వారికి ఆ యొక్క అవకాశాలు రావడం వల్ల ఏం జరుగుతుంది అంటే భారతదేశం ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. సమర్థులందరూ కూడా బయటికి నిరుద్యోగులుగాను పేదవారిగా మిగిలిపోతూ ఉంటారు. అలాగా రాజకీయ నాయకుల జోక్యం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి అంశం. ఈ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో రాజకీయ నాయకుల యొక్క జోక్యం తగ్గి సమర్థులు కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తులు రావడం వల్ల పాలనలో మార్పులు చోటు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అనేసి మనము చెప్పుకోవచ్చు. ఓకేనమ్మా, రైట్. ఇక ఇంకొక అంశాన్ని మనం గమనించినట్టయితే పాలనా యంత్రాంగంలోని అన్ని స్థాయిల్లో అవినీతి, బంధుప్రీతి, అశతాపక్షపాతం పేర్కొని ఉన్నది అనే విషయాన్ని కూడా మనము గమనించాలి. ఇక్కడ ఈ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ప్రతి పాలనా యంత్రాంగాన్ని మనం పరిశీలించినట్టయితే ఆరోగ్య శాఖ అవ్వచ్చు, రెవెన్యూ అవ్వచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ప్రతి పాలనా యంత్రాంగాన్ని మనం తీసుకున్నట్టయితే తప్పకుండా 1 బంధుప్రీతి, 2 లంచగొండితనము, 3 అవినీతి, ఓకేనా, 4 ఇంకోటి మత ప్రభావం, కుల ప్రభావం. ఇలాగ అన్ని ప్రభుత్వ యంత్రాంగాల్లో తప్పనిసరిగా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కులము, మతము, ఆ యొక్క ధనము, అవినీతి, బంధుప్రీతి, లంచగొండితనము, ఈ అంశాలన్నీ కూడా తప్పనిసరిగా మనకు కనపడతాయి. చూడండి, ఇండియానే తీసుకుంటాం, ప్రతి దాంట్లో అవినీతి, ప్రతి శాఖలో కూడా లంచగొండితనం, మత ప్రయారిటీ అధికంగా కనపడుతుంది. మన మతం కుల వ్యవస్థ కులపించి ప్రతి డిపార్ట్మెంట్లో, ప్రతి ఉద్యోగులు కూడా, పిహెచ్డీలు, పీజీలు చేసిన విద్యార్థుల్లో కూడా ఏం జరుగుతుంది అంటే నాయకుల్లోని ఉద్యోగస్తులు, పెద్ద పెద్ద ఉద్యోగస్తులు చేసిన వాళ్ళు కూడా మన కులానికి ఉద్యోగం ఇవ్వాలి, ఈ విధమైనటువంటి ద్వారంలో ఉంటుంది. ఇది ఎప్పుడైతే ఉంటుందో అక్కడ పాలనా యంత్రాంగం స్థాపించుకుంటుంది. అంటే అక్రమంగా అసమర్థులకి అవకాశాలు కల్పించడం ద్వారా సమర్థులైనటువంటి మంచి చురుకైనటువంటి వ్యక్తుల్ని మనం కోల్పోవడం జరుగుతుంది. ఇది అభివృద్ధికి ఆటంకమైనటువంటి అంశంగా మనం భావించాలి. ఓకేనమ్మా, ఇంకొక అంశాన్ని తీసుకున్నట్టయితే ఇక్కడ విధాన నిర్ణయాల్లో సాంకేతిక నిపుణుల కన్నా సాధారణ పరిజ్ఞానం కలవారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడము. ఇక్కడ
ఈ విధాన నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రక్రియలో సాంకేతిక నిపుణులకైనా కన్నా సరే సాధారణ నిపుణులకి అధిక ప్రాధాన్యత ఇవ్వడం అనేది ఇక్కడ మనం గమనించవలసినటువంటి అంశము. చూడండి, భారతదేశాన్ని తీసుకోండి, అభివృద్ధి చెందుతుందని చెప్పుకుంటాం మనం. మన రాజకీయ నాయకులు తీసుకోండి, ఇప్పుడైతే ఓకే అండి. ఈ 2014-19 ఎలక్షన్లో విద్యార్థులు వచ్చారు, అది వేరే విషయం, దాన్ని పక్కన పెట్టండి. అంతకు ముందు ఉన్నటువంటి నాయకులు మనం తీసుకున్నట్టు అంతే కూడా వేలుముద్రకి వెళ్ళారు. వాళ్ళకి ఏంటో కూడా తెలియదు, చట్టం ఏంటో శాస్త్రం ఏంటో భారత అసలు వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎన్నుకోబడ్డారు అంటే ముందర మినిమం మన భారత రాజ్యాంగం గురించి ఫండమెంటల్ కూడా తెలియ వాళ్ళకి. ప్రాథమిక హక్కులు ఎక్కడ ఉంటాయి, ఏ భాగంలో ఉన్నాయి, హక్కులు అంటే ఏంటి, హెబియస్ కార్పొరేట్ రీట్స్ అంటే ఏంటి, మాండపాస్ అంటే రీట్స్ అంటే ఏంటి, ఇంజంక్షన్ ఆర్డర్ అంటే ఏంటి, ఈ యొక్క విషయాలన్నీ కూడా తెలియనటువంటి వ్యక్తులు కూడా రాజకీయ నాయకులు అవుతారు. అలా అసమర్థులు. ఆ తర్వాత ఉద్యోగాల విషయంలో కూడా వాళ్ళు ఏం చేస్తారంటే లంచగొండితనం, బంధుప్రీతికి దీనికి అలవాటు అడిపోయి సాంకేతిక పరిజ్ఞానం కలవారికైనా సాధారణటువంటి అభ్యర్థులకి వాళ్ళు ఏం చేస్తారంటే ఉద్యోగాలు ఇస్తారు. ఇది చాలా దారుణమైనటువంటి పరిణామం. ఇది అభివృద్ధి ఆటంకానికి కూడా చోటు చేసుకుంటుంది. వాళ్ళ దగ్గర ఇప్పుడు మనకి చట్టాలు చేసినా శాస్త్రాలు చేసినా అనేది ఈ రాజకీయ నాయకులు చేసేవి కాదు. మరి ఎవరు చేస్తున్నారంటే వీళ్ళ వెనకాల నడిపేటువంటి కార్యదర్శులు, పిఏలు, పర్సనల్ సెక్రటరీస్, అసిస్టెంట్, వాళ్ళ అసిస్టెంట్ ఎవరు వాళ్ళు, పిహెచ్డీలు లేదంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు, గ్రూప్ 1 ఆఫీసర్లు, గ్రూప్ 2 ఆఫీసర్లు, మంచి తెలుగు బాగా చదువుకున్నటువంటి వ్యక్తులు. వాళ్ళకి ఏం చేస్తారంటే ఎదరికి వెళ్ళే విధంగా గ్రీన్ కార్పొరేట్ పరుస్తున్నారు. ఇలా చేయాలి సార్, అలా చేయాల్సి అని చెప్పేసి అడ్వైజర్స్ ఇస్తున్నారు. లేకపోతే ఈ చదువు రాని వాళ్ళందరికీ ఏం తెలుస్తుంది? వీళ్ళ వల్ల, ఈ రాజకీయ నాయకుల వల్ల సగం అభివృద్ధి చెందకపోతే వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల సగం దేశం అభివృద్ధి చెందుతుంది. అంటే సాంకేతిక పరిజ్ఞానం కలగలిగినటువంటి వ్యక్తులకి అవకాశాలు కల్పించడంగా ఎవరైతే సాధారణ పరిజ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఇక్కడ ఉంటుంది. ఈ విధమైనటువంటి వ్యవహార ధోరణి ఇక్కడ ఉందనేసి మనము గమనించాలి. ఓకే, రైట్. ఇంకొక అంశాన్ని మనం పరిశీలించినట్టయితే కనుక పరిపాలనా రంగంలో అవసరమైన మార్పులు లేదా సంస్కరణలు ప్రవేశపెట్టకపోవడము. అయితే పరిపాలనా రంగాన్ని మనం పరిశీలించినట్టయితే కనుక కాలానికి అనుగుణంగా ఇక్కడ మార్పులు అనేవి లేదా సంస్కరణలు అనేవి ప్రవేశపెట్టలేకపోతున్నారు. ఓకేనా? రాజకీయ నాయకులు నిర్ణయం తీసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మనం తీసుకునేటువంటి నిర్ణయం ప్రజా వ్యతిరేకమైతే వచ్చే ఎలక్షన్లో మన పార్టీ డిపాజిట్లు కూడా లేకుండా పోతుందేమో అనే ఒక భయంతో పరిపాలనలో మార్పులు కానీ సంస్కరణలు కానీ చేయడానికి రాజకీయ నాయకులు భయపడుతున్నారు. దానివల్ల ఇది కూడా ఒక అభివృద్ధికి ఒక ఆటంకంగా మనము భావించవచ్చు. ఏంటి సంస్కరణలు, పరిపాలనలో మార్పులు ఏంటి అనేది మనం తీసుకున్నట్టయితే చూడండి. ఉదాహరణకి నరేంద్ర మోడీ రానప్పుడు విధానం వేరేగా ఉంది. కాశ్మీర్ ఇష్యూని తీసుకున్నాం. ఈ కాశ్మీర్ ఇష్యూ భారతదేశానికి ఒక తలకి పట్టినటువంటి పెద్ద తలనొప్పిగా తయారైంది. ఎప్పటి నుంచి? 1947 ఇండియాకి పాకిస్తాన్కి స్వతంత్రం వచ్చినప్పుడు కాడి నుంచి కూడా ఈ కాశ్మీర్ ఇష్యూ అనేది చాలా క్లిష్టమైన అంశం. అదంటే సెన్సిటివ్ మ్యాటర్. జవహర్లాల్ నెహ్రూ అవ్వచ్చు, ఇందిరాగాంధీ అవ్వచ్చు, రాజీవ్ గాంధీ అవ్వచ్చు, దేవేగౌడ అవ్వచ్చు, మొరార్జీ దేశాయ్ అవ్వచ్చు, ఇలాగా మన మన్మోహన్ సింగ్ అవ్వచ్చు, ఇలా ఎంతమంది ప్రధానమంత్రులు మారినా ఆ యొక్క కాశ్మీర్ అంశం గురించి పట్టించుకోవడం చాలా కష్టమైపోయింది. ఎందుకంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే మన సైనిక వ్యవస్థ విషయంలో కానీ మన నిఘా వ్యవస్థలో కానీ ఇది చాలా విఫలమైంది కాశ్మీర్ విషయం.
అక్కడ ఉన్నటువంటి పండిట్స్ని వాళ్ళు తరిమివేయడము, మనం ప్రత్యేక కాశ్మీర్ ఏర్పాటు చేసుకుంటాం, లేదా పాకిస్తాన్లో ఈ కాశ్మీర్ని విలీనం, లేకపోతే పాకిస్తాన్ జెండా కాశ్మీర్లో ఎగడం, ఇవన్నీ కూడా భారత నిఘా వ్యవస్థకి, భారత రక్షణ రంగానికి కత్తి మీద సవాలు విసిరే. దీంట్లో కాశ్మీర్ని మార్పు తీసుకొద్దామని చెప్పేసి ఏ పార్టీ కూడా ముందుకు రాలేకపోయింది. దానికి గల కారణం ఏంటంటే కాశ్మీర్ విషయంలో ఏదైనా తొందరపాటు చేస్తే కనుక మన పార్టీ వచ్చే ఎలక్షన్లో రాజకీయాల్లో మెజార్టీతో గెలవదేమో, ఈ రకమైనటువంటి ధోరణి, లేదంటే ప్రపంచ దేశాల్లో మన యొక్క ప్రతిష్ట ఏ విధంగా దిగజారుతుంది, ఈ విధమైనటువంటి ధోరణిలో రాజకీయ పార్టీలన్నీ కూడా ఏం చేశాయి అంటే ఆ కాశ్మీర్ ఇష్యూ జోలికి వెళ్ళేవి కదా. అంటే మార్పు తీసుకొట్టడానికే అవి ఏమాత్రం కూడా ఇష్టపడేవి కాదు. కానీ ఏం జరిగింది, నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత తప్పనిసరిగా పరిపాలనలో కానీ పాలనా వ్యవహారంలో కానీ ఏం జరిగిందంటే మార్పులు కానీ సంస్కరణ కానీ చేసుకుంటూ వస్తున్నారు ఆయన ప్రతి విషయంలో, ప్రతి దాంట్లో. కాశ్మీర్ భారతదేశంలో విలీనం చేసేసి అక్కడ రాష్ట్రపతి పరిపాలన తీసి అంతా కూడా కట్టుదిట్టమైన వ్యవహారం చేసేసి కాశ్మీర్ ఇండియాలో భాగం చేసి కేంద్రపాలిత ప్రాంతం చేసి తరువాత రాష్ట్ర హోదా ఇచ్చేసి ఇప్పుడు భారతదేశంలో పూర్తి రాష్ట్రపతిపత్తి కలిగినటువంటి ప్రాంతంగా కాశ్మీర్ పిలువబడుతుంది. ఎవరైనా సరే నివసించవచ్చు, ఎవరైనా ఉద్యోగాలు చేయొచ్చు, ఎవరైనా ఆస్తులు కొనుక్కోవచ్చు, అది భవనాలు కట్టుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు ఇంకా కాశ్మీర్. ఇది ఒక మార్పు, పరిపాలన పరంగా, సామాజికంగా, రాజకీయంగా వచ్చినటువంటి మార్పు. ఇది ఒక సంస్కరణ. ఇలాగే ట్రిపుల్ తలాక్, ప్రతి ముస్లిం వ్యక్తి మ్యారేజ్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క ఆచార ప్రకారం తలక్ అని 3 సార్లు అంటే వాళ్ళని వదిలేయచ్చు. కానీ నరేంద్ర మోడీ చట్టం చేశాడు ముస్లిం మహిళను ఉద్దేశించి, తలక్ అనేది ఇక్కడ నిషేధించబడింది. వాళ్ళు కూడా హిందూ సాంప్రదాయ ప్రకారం విడాకులు అనేవి తీసుకోవాలి, డైవర్స్ అనేవి తీసుకోవాలి. దీనికి పెద్ద ప్రాసెస్ ఉంటుంది. పోల్లో కూడా తలక్ అని 3 సార్లు అంటే భార్యను వదిలేసినట్టే. ఈ విధమైనటువంటి సిద్ధాంతాలు ఉండేవి. ఇవన్నీ కూడా అభివృద్ధికి ఆటంకాలు. నెక్స్ట్ అంటే ఉమ్మడి సివిల్ కోడ్, ఉమ్మడి సివిల్ కోడ్ తేవడానికి అందరికీ ఒకే చట్టం. ఈ రకమైన కూడా ఏంటంటే కొత్త సంస్కరణలు, ఇవన్నీ కూడా అభివృద్ధికి ఆటంకాలు. వీటిని తొలగించినప్పుడే భారతదేశం అభివృద్ధి చెందుతుంది. ఇవే కాదు, చాలా అంశాలు నరేంద్ర మోడీ గారు ఏం చేశారంటే చాలా విషయాల్లో క్లుప్తంగా తీసుకోవడం జరిగింది. అభివృద్ధి చెందుద్ది. ఇటువంటి నాయకులు మనకు కావాలి. అంతేగాని పార్టీ నిలవాలి, పార్టీ యొక్క ప్రయోజనాలు కావాలి, లేకపోతే వచ్చే ఎలక్షన్లో మన పార్టీ గెలుస్తుందా గెలవదా, ఓడిపోతామేమో అనే భయంతో ఈ యొక్క ఆచారాల సాంప్రదాయాలని కూడా ఇంకా పాటిస్తూ కూర్చుంటే భారతదేశం ఎప్పటికీ కూడా అభివృద్ధి చెందదు. భారతదేశమే కాదు, ఏ దేశము కూడా అభివృద్ధి చెందడానికి ఆస్కారం లేదు. ఓకేనమ్మా. అంటే పరిపాలన అంశాలు అంటే విధాన నిర్ణయాలు, లేదంటే పరిపాలనా రంగంలో అవసరమైనటువంటి పాలన మార్పులు చేయాలి, లేదంటే సంస్కరణ అనేవి ప్రవేశపెట్టవలసినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైతే పాలనా రంగంలో సంస్కరణలు మార్పులు తీసుకురారో ఆ దేశం అనేది ఎప్పటికీ కూడా అభివృద్ధి చెందదు. అభివృద్ధి చెందాలి అంటే ఆ విధమైనటువంటి మార్పులు తీసుకురావాలి. ఓకేనమ్మా, రైట్. నెక్స్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉద్యోగాలు భర్తీ చేయడంలో యోగ్యత కన్నా సీనియారిటీకే అధిక ప్రాధాన్యత ఇవ్వటము. చూడండి, భారతదేశంలో ఉద్యోగాల భర్తీ విషయంలో చూసుకున్నట్టయితే సీనియారిటీకి ప్రాధాన్యత ఇస్తారు, కానీ ఆ యొక్క సమర్థత, అభ్యర్థి యొక్క సమర్థతని పరిగణలోకి తీసుకుని భారతదేశంలో ఉద్యోగాల భర్తీ అనేది కాదు. భారతదేశంలో కాదు, అభివృద్ధి చెందుతున్న దేశాలు. అయితే అమెరికా, రష్యా, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ ఈ దేశాలను తీసుకుంటే వాళ్ళకి కావాల్సినటువంటి కెపాసిటీ కావాలి, యూత్లో ఉన్నటువంటి కెపాసిటీ. యూత్ అయితే చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది, చురుగ్గా నిర్ణయాలు తీసుకుంటారు. అంటే సీనియర్లు నేను తక్కువ అంచనా వేయడం కాదు, సీనియర్లకి ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. రైట్. వాళ్ళతో పాటు జూనియర్లకు కూడా అవకాశాలు కల్పించాలి. భర్తీ విషయంలో జూనియర్కి ప్రాధాన్యత ఇవ్వాలి. చూడండి, భారతదేశంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంటే ఎవరైతే తలపండిపోయి
మంచి కోవిదుడై అవి చేసినటువంటి వ్యక్తికి ప్రాధాన్యాన్ని గుర్తిస్తారు. ఏదో 1-2 కారణాల చోట్ల తప్పి మనకి సీనియర్ని కాదని జూనియర్కి ఇచ్చినటువంటి అంశాలు కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఓకేనమ్మా. ఈ రకంగా ఉద్యోగాలు భర్తీ చేసే విషయంలో సమర్థతను పక్కన పెట్టి సీనియారిటీ అధిక ప్రాధాన్యత అనేది తగ్గించాలి. ఓకేనమ్మా. నెక్స్ట్ అప్ప ఇంకొకటి ఏంటంటే పరిపాలనా విధానంలో కేంద్రీకృత ధోరణులు పెరగడం. పరిపాలనా విధానంలో కేంద్రీకృత ధోరణి అనేది పెరుగుతుంది అనేసి ఇక్కడ మనము చెప్పుకోవచ్చు. ఈ రకంగా అనేక అంశాల్లో ఈ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ప్రభుత్వ పాలన అనేది ఈ రకంగా ఉంటుందనేసి మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.